వాళ్ళు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు అత్తయ్య. కావాలని ఒక చోట లాక్ చేసి వాళ్ళందరూ కలిసి రహస్యంగా పిండి ప్రదానం చేయడం వెళ్ళారు. అసలు ఇన్ని కష్టాలు పడి మధు కాళ్ళు తప్పి అమ్మకి తెలియకుండా ఇక్కడ దాకా వచ్చాం. కలిసి ఉండిపోతే ఎవరి పేరు మీద ఈ కార్యక్రమం చేయించు. అదేం లేదమ్మేంటి మధు అబద్ధం చెప్తుంది. నువ్వు నా మాట నమ్మకుండా ఈ మధు మాట నమ్ముతావా? మీరు చెప్పి తెలిసి బాగుతాము. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది మాట్లాడుకుంటే మీకు వెళ్ళాలయ్యా. మీ దగ్గర రెండు వెంటనే ఈ విషయం సింధుకి చెప్పాలి, లేదంటే అనర్థం జరిగిపోతుంది. ఇప్పుడే ముందు చెట్టుకు వచ్చేసానండి. నేను మిస్టర్ కాల్ చేసి ఫోన్ చేస్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళచ్చు కదా. మర్చిపోయిందండి. ఇంతకీ మీరు ఫోన్ చేశారా లేదా? ఎక్కడున్నారు? వస్తున్నా, ఇప్పుడు ఇంటికి వస్తున్నా. మేడం ఇంటికి వచ్చేసారు సార్. బయట ఫంక్షన్ చూసుకొని ఇంటికి వచ్చి ఆటలు సార్ వస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనుకునేవాడు మంచి